హలో అండి, ఇప్పుడు నేను బ్రెడ్ స్ప్రెడ్ న్యూటెల్లా చేస్తున్నానండి. దీనికి ఒక చిన్న టీ గ్లాస్ పల్లీలు తీసుకుని వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. ఆయిల్ వేయకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి 100 గ్రామ్స్ ఉంటాయి. పల్లీలు ఫ్రై అయిపోయాయండి. వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత పొట్టు తీసి పెట్టుకోవాలి. పల్లీలు చల్లారాక ఇలా పొట్టు తీసి పెట్టుకున్నానండి. కొంచెం పొట్టున్నా పర్వాలేదండి, ఎందుకంటే పొట్టు మంచిదే కాబట్టి. తర్వాత చాక్లెట్ కాంపౌండ్ బార్ ఒకటి తీసుకున్నాండి. దీన్ని తురుము పెట్టుకోవాలి. చాక్లెట్ న్యూటెల్లా చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు పల్లీలు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. కొంచెం పేస్ట్ అయ్యేంత వరకు వేసుకోవాలి. 2-3 సార్లు తిప్పుతూ వేసుకోవాలి. ఇప్పుడు పౌడర్ అయింది. ఇంకొంచెంసేపు మిక్సీ వేసామంటే పేస్ట్ లాగా అవుతుంది. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. ఆయిల్ బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో మనం చాక్లెట్ న్యూటెల్లా చేస్తున్నాం కాబట్టి మనం తురుముకున్న చాక్లెట్ ఒక పావు గ్లాస్ వేసుకుందాం. ఇందులో 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవచ్చండి. చాక్లెట్ లేకపోతే చాక్లెట్ ఉంటే షుగర్ అవసరం లేదండి, ఎందుకంటే చాక్లెట్లో షుగర్ ఉంటుంది కాబట్టి. నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. చాక్లెట్ పౌడర్ నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం ఒకసారి. కొంచెం స్మూత్గా అయ్యేంత వరకు ఆపుతూ తిప్పుతూ ఉండాలి. మళ్ళీ ఒకసారి తిప్పుతాము. దీనిలో ఒక పావు టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి లాస్ట్లో ఫ్లేవర్ కోసం. రెడీ అయిందండి న్యూటెల్లా, చాక్లెట్ న్యూటెల్లా రెడీ అయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాము. న్యూటెల్లా రెడీ అయిందండి. ఇప్పుడు ఇది కన్సిస్టెన్సీలో ఉంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక కొంచెం థిక్ అవుతుందండి. ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు దీన్ని బ్రెడ్ మీద స్ప్రెడ్ చేద్దాము. యమ్మీ చాక్లెట్ న్యూటెల్లా రెడీ అయిందండి. ఇది బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుంది. చాలా బాగుంటుంది పిల్లలకి ఇస్తే. అలాగే చపాతీలో కూడా స్ప్రెడ్ చేసుకోవచ్చండి. పిల్లలకి చుట్టిస్తే రోల్ చేసిస్తే తింటారు.